అన్నా నమస్తే, మీ పేరేనా? సాంబశివరావు. ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారన్న, ఆటో ఫీల్డ్లో? 18 ఏళ్ళు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టి మిమ్మల్ని అందరినీ మోసం చేసింది అనేది, మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంది అనేది బయట జరుగుతున్న ప్రచారం, అది వాస్తవమేనా? అంత వాస్తవం కాదండి. ఫ్రీ బస్సులు పెట్టినందువల్ల ఒక మేలు ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. ఫ్రీ బస్సులు పెట్టినందువల్ల ఎక్కువ మంది అంతకుముందు ఆటోలు ఎక్కేవాళ్ళండి. ఫ్రీ బస్సు అనేదానికి కొద్దిగా వెయిటింగ్ కూడా ఎవరు చేయట్లేదు. ఏమంటే ఎక్కడో సాట బస్సు దొరుకుతుంది అని దానికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఆటోకి ఒక 800-900 ఆదాయం వచ్చేది, ఇప్పుడు పడిపోయి 500, 400 వస్తుంది. దానికి తగ్గట్టు కేసులు కూడా కొద్దిగా ఎక్కువైపోయినాయి. 15,000 ఇచ్చేది కరెక్టే, కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రభుత్వం దాని దగ్గర ఆటో ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ ఎక్కించుకోవాలి, ఎక్కడ ఆపామనుకోండి ఎమ్మటే వెనక నుంచి ఫోటో కొట్టేస్తున్నారు. ఎప్పుడు కొట్టింది కూడా ఫోటో తెలియట్లేదు. తర్వాత 20,000, 15,000, 10,000 కేసులు వచ్చినాయని ఆటోలు ఆపేసేస్తున్నారు. అవి కంపల్సరీ మీరు కట్టాల్సిందే అంటున్నారు. దానికి తగ్గట్టు బ్రేక్ చేయించుకోవాలన్నా, ఇన్సూరెన్స్ కట్టాలన్నా దానికి దగ్గర 7-8 రూపాయలు అయిపోతుంది బాగా. మరి ట్రాఫిక్ బ్రిడ్జి పడిపోయినాక చాలా ఇబ్బంది అయిపోయింది, అంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ 10 రూపాయలు పెంచుదామంటే ఎందుకు పెంచాలయ్యా మీరు ఛార్జీలు, మళ్ళీ మామూలే కదా అనే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఎలా ఉండేదన్న మీకు గడిచిన 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్న? గతిన 5 సంవత్సరాలు అంటే అప్పుడు కూడా ఫోటోలు కొట్టేవారు. అమౌంట్ ఇచ్చినాక కొంతకాలం జరుగుతుంది. దాంట్లో కూడా ఈ ఫోటోలు కొట్టిన అంటే కూడా చలానా ఆల్రెడీ ఒక 200-100 చలానా పెట్టారనుకోండి, స్పాట్లో కట్టించుకుంటే ఒక బెటర్గా ఉంటుంది. అట్లా కాకుండా ఫోటోలు కొట్టి ఒకేసారి పోలీసు వారు ఆపేసి 15,000 కట్టాలి, మీరు 15,000 కేసులు ఉన్నాయి, కంపల్సరీ కట్టండి, బండి పక్కన పెట్టండి అంటే ఆ రోజు తోలకం లేదు. ఇంట్లో ఇవ్వాల్సిన పని ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో అందరు జరుపుకునేవాళ్ళు. పిల్లల్ని చదివించుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, చాలా భారం అయిపోతుంది దానికి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీకు చలానాలు ఎక్కువైపోయినాయి, గతంలో అసలు మేము చలానాలు వేయలేదు అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారన్న, మరి అది వాస్తవమే అనుకోవాలంటారు? అది వాస్తవం కాదు. గతంలో కూడా కేసులు ఉన్నాయండి, కొట్టారు. అప్పుడు కూడా గతంలో కూడా కేసులు ఉండి కూటమి ప్రభుత్వం వచ్చినాక కొట్టారు, కానీ ఎమ్మటే ఆటోలు ఆపేసి ఇమీడియట్గా కట్టాలి అనేది చాలా కొద్ది తగ్గింది. అంత మూమెంట్ లేదు. నిదానంగా కట్టుకోవడానికి అవకాశం నిదానం కట్టుకోండి. లేకపోతే ఆర్టీఓ ఆఫీస్కి బ్రేక్ వెళ్ళామనుకోండి, మీరు కట్టాల్సిన క్షణాలను కంపల్సరీ కడితేనే బ్రేక్ అవుతుంది, లేకపోతే లేదు అనే పరిస్థితి వచ్చింది అక్కడ. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు 15,000 మీకు ఈ ఫ్రీ బస్ ఇవ్వటం వల్ల ఈ 15,000 వల్ల ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? ఈ 15,000 మరి మీకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 15,000 ఉందండి. బ్రేక్ చలానా కట్టుకోవాలి, ఆల్రెడీ ఇన్సూరెన్స్ 5,000 చిల్లర ఉంది ఇన్సూరెన్స్. ఇవన్నీ తలకి 9,000, 10,000 అయిపోతున్నాయి. మరి ఇంట్లో కుటుంబం జరగాలి కదా, పిల్లలు చదివించుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. ఈ సంక్షేమ పథకాలు అందట్లేదా అన్న మీకు? సంక్షేమ పథకాలంటే మాకు ఇప్పుడు వాహన మిత్ర ఇప్పుడంటే పెట్టింది, అందిందో లేదో మాకు తెలియదుగా. ఇప్పుడు మీటింగ్కి అయితే పిలిచారు. మీకు పిల్లల చదువులు అంటున్నారు కదా, పడిందండి. తల్లికి వందనం పడింది. మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి పడింది. ఇద్దరు పడ్డాయి, ముగ్గురు కూడా పడ్డాయి. మరి మిగతా సంక్షేమ పథకాలు ఏం అందట్లేదు? ఫ్రీ గ్యాస్ కానీ ఇలాంటివి అసలు ఏం అందట్లేదు. ఒక సిలిండర్ పడిందండి, 2 సిలిండర్ అయితే మాకు పడలేదు. కొంతమంది అయితే పడ్డాయి అంటున్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కొన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి 15,000 మరి చెప్పకుండా మీకు ఇచ్చిన హామీ మీకు గతంలో కూడా ఎప్పుడు అనలేదు మీకు పెంచుతానని, మరి ఇప్పుడు సడన్గా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. అంతకుముందు 10,000 ఇచ్చారు కదండి, ఇప్పుడు 15,000, 5,000 పెంచారుగా. సంతోషమేనండి 15,000 రూపాయలు ఇచ్చినందుకు. బట్ కాకపోతే దాన్ని రొక్కం రూపంలో, డబ్బు రూపంలో ఇచ్చే కంటే కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీలు అనేది ఒక క్యాంపెయిన్గా పెట్టి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్సులు రాయించుకోండి అనే అవకాశం కనుక చూపిస్తే, డబ్బు చేతికి ఇచ్చిన కాడ నుంచి వృధా ఖర్చులు పెడుతున్నారు. ఇది ఏంటంటే ఒక రోడ్ మీద బిజినెస్ వ్యవహారం కాబట్టి అందరికి కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ తక్కువ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలి అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ప్రొవైడ్ చేసి వెంటనే ఆర్టీఐకి రిఫర్ చేసేస్తే, వాళ్ళు ఎఫ్సీ కనుక చేసేస్తే, అక్కడి నుంచి మేము చేతి డబ్బులు కట్టుకోకుండా ఆ అరేంజ్మెంట్ కనుక చేస్తే పైన టిప్పులు అదనంగా అయ్యే ఖర్చులు మిగిలిపోతాయి. దానివల్ల కొంత ఆటో డ్రైవర్కి లబ్ధి కలుగుతుంది. అంటే మీకు డైరెక్ట్గా ఈ క్యాష్ అనేది ఇవ్వకుండా మీకు ఆ బ్రేక్ కానీ ఇన్సూరెన్స్ కానీ కంప్లీట్ చేస్తే బాగుండేది, చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. గవర్నమెంట్కి కూడా ఏంటంటే రూపాయి చేతికి ఇచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు పెట్టే జనం ఎక్కువైపోయారు. ఆ విధంగా డబ్బు వృధా చేసుకునే పని లేకుండా ఈ విధంగా కనుక ఫాలోఅప్ చేసి ఎవరికైతే బండి ఇన్సూరెన్స్లు అవి లేవో ఈ పీరియడ్లో చేయించుకోండి అని పెట్టేసి అన్ని ఫోర్స్లో ఉన్న వాళ్ళకి అప్పుడు రొక్కం రూపంలో ఇచ్చినా ఇంకొక విధంగా ఇచ్చినా అది వేరే విషయం. పోతే ఈ ఫ్రీ బస్సు దీనికి వచ్చేసేటప్పటికే ఆడబిడ్డలకు అందరికీ కూడా యోగ్యంగా ఉన్నా
బళ్ళకి అధిగమించిన లోడ్ ఎక్కేస్తున్నారు. 50 మంది కూర్చోవాల్సిన దాంట్లో 100 మంది వచ్చిపోతున్నారు. దానివల్ల బ్రేకులు పడక బళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని కొంచెం నియంత్రిస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీకు ఇబ్బందులు పెరిగిపోయినాయి అనేది ఒక వర్గాలు చెబుతున్నాయి అన్న, అది వాస్తవం అనుకోవచ్చు. ఇబ్బందులు పెరిగిపోవడం అంటే పబ్లిక్ అంతా 70% దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు 70% కూడా 30%. 30%లో 2 వీలర్ 10 ఇంటికి 4 బళ్ళు 2 కార్లు, దాంట్లో ఎక్కేది ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు 500 దూరాలంటే చాలా కష్టంగా ఉంది. ఏ అలవాట్లు లేనివాడే సాయంత్రానికి 5ంటికి 500 ఇంటికి తీసుకెళ్ళేది, లేకపోతే 500 కూడా రోడ్డు మీదనే ఖర్చు అయిపోతాయి. అది అలవాట్ల వల్ల ఖర్చు చేసుకునే వాళ్ళు ఎక్కువ. 500 రూపాయలు ఎన్ని పెడతాడండి? 500 రూపాయల కుటుంబాన్ని పోయింది. కేజీ బియ్యం 70 రూపాయలు అయిపోయింది. ఒక కూరగాయలు సంచికి రావట్లేదు, 250 300 అవుతుంది. 500 ఎక్కడ అయిపోతే ఇంక ఇంటికి ఏం తీసుకెళ్తాడు? బట్టలు ఏంది, పండగలు ఏంది, పబ్బాలు ఏంది? అయితే వల్ల మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి అన్న ఇవన్నీ? అసలుకి శుభ్రంగా ఉపయోగించుకునే వాడికి ఎంత వేసినా కానీ ఉపయోగించుకుంటాడండి. మీరు 1,00,000 వేసినా కానీ కరువే. అది 15,000 ఇవ్వటం సంతోషమే. 10,000ని 15,000 రూపాయలు చేశారు కాబట్టి చంద్రబాబు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే మీరు చెప్పిన సలహా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఆ సలహా అయితే కనుక ఇది ప్రభుత్వం వరకు చేరాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఏదైతే కనుక క్యాంప్ పెట్టమన్నారో అదైతే కనుక మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? 34 సంవత్సరాలుగా ఆటోనే తోలుతున్నాను. 34 సంవత్సరాల నుంచి అంతే. అచ్చంగా స్కూల్ పిల్లల క్యారింగే చేస్తాను, నేను ప్రైవేట్ తోలను. నేనేంటంటే పబ్లిక్లో మా డ్రైవర్ సోదరులందరినీ కలుపుకొని పోతూ ఉంటా. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. 11 రూపాయల పెట్రోల్ అప్పటి నుంచి తోలుతూనే ఉన్నా, స్టిల్ ఇప్పటికి కూడా. అది ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ ఆటో డ్రైవర్లకి కొంతమందికి హెవీ లైసెన్సులు ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందేమో కొద్దిగా చెప్పండి సార్, దాని గురించి అడగండి సార్. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడతారు అన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే చేయమని చెప్పండి సార్. ఇప్పుడు మరి 15,000 రావడం వల్ల మీకు ఎలా ఉంది? మీకు మిగతా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అందుతున్నాయి, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నాకు బాగానే ఉంది. మాకు 2 సిలిండర్లు డబ్బులు పడినాయి. మాకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా యాక్టివ్లో ఉన్నాయి, వచ్చినాయి సార్, అన్నీ యాక్టివ్లో ఉన్నాయి. నా మనవంటే అదే ఈ హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు ఏమైనా చేయమని చెప్పండి సార్.